మనం నెక్స్ట్ టాపిక్ అడ్వాన్స్ రూలింగ్ అనే టాపిక్ చూస్తాం. దిస్ ఈజ్ ద లాస్ట్ టాపిక్. ఇంపార్టెంట్ టాపిక్లో 5th యూనిట్లో వచ్చేసి అడ్వాన్స్ రూలింగ్. సో ఈ అడ్వాన్స్ రూలింగ్ అనే టాపిక్ మీనింగ్ ఏంటిదంటే ఇట్ మీన్స్ ఏ డెసిషన్ ప్రొవైడెడ్ బై ద అథారిటీ ఆర్ అప్పీలేట్ అథారిటీ. మనము ఒక రూలింగ్ కోసం ఒక అథారిటీ దగ్గరికి కానీ లేకుంటే ఒక అప్పీలేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే డెసిషన్ ప్రొవైడ్ చేస్తున్నామో దాన్ని అడ్వాన్స్ రూలింగ్ అంటాము. సో అథారిటీ అనేది వచ్చేసి ద డెసిషన్ ప్రొవైడెడ్ బై ద అథారిటీ ఆర్ ద అప్పీలేట్ అథారిటీ టు యాన్ అప్లికెంట్ ఆన్ మ్యాటర్స్ ఆర్ క్వశ్చన్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 97 అండ్ సెక్షన్ 100. సో సెక్షన్ 97లో మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. సో ఏదైనా ఒక డెసిషన్ కోసమో అడ్వాన్స్ రూలింగ్ కోసం మనం అప్లికేషన్ పెట్టుకుంటాం సెక్షన్ 97 ప్రకారం. సెక్షన్ 97లో సబ్సెక్షన్ 2 కానీ అదేవిధంగా సెక్షన్ 100లో సబ్సెక్షన్ 1 కానీ. మరి సెక్షన్ 100 ఏం చెప్తుంది? అప్పీలేట్ అథారిటీ, అప్పీల్స్ టు అప్పీలేట్ అథారిటీ. సో అప్పీల్ టు అప్పీలేట్ అథారిటీ దేనికోసం? అడ్వాన్స్ రూలింగ్ కోసం అప్పీలేట్ అథారిటీకి వెళ్ళడం అనేది సెక్షన్ 100 చెప్తుంది. అయితే ఈ రెండిట్లో సో ఏదైతే అప్లికేషన్ అడ్వాన్స్ రూలింగ్ కోసం మనం అప్లికేషన్ పెట్టుకోవడం కానీ అది సెక్షన్ 97 చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 100లో ఏం చెప్తాం? అప్పీల్ టు అప్పీలేట్ అథారిటీ. ఆ అప్పీలేట్ అథారిటీ ఏదో ఉంటుందో దానికి అప్పీల్కి వెళ్ళినప్పుడు దాంట్లో వచ్చిన డెసిషన్ అనేది మనం అడ్వాన్స్ రూలింగ్ కింద ఇచ్చిన డెసిషన్గా మనం తీసుకుంటాం. సో ఈ విధంగా అడ్వాన్స్ రూలింగ్ అనేది సెక్షన్ 95 డిఫైన్ చేస్తుంది. సో సెక్షన్ 95 ప్రకారం అడ్వాన్స్ రూలింగ్ అంటే అడ్వాన్స్ రూలింగ్ మీన్స్ ఏ డిసిషన్ ప్రొవైడెడ్ బై ద అథారిటీ ఆర్ ద అప్పీలేట్ అథారిటీ టు యాన్ అప్లికెంట్. అంటే ఇప్పుడు అథారిటీకి అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ కోసం అథారిటీకి అప్లికేషన్ చేసుకుంటాం, అదేవిధంగా అప్పీలేట్ అథారిటీకి అప్పీల్కి వెళ్తాము. సో ఇది మన జనరల్గా అడ్వాన్స్ రూలింగ్ అంటే అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. మరి అడ్వాన్స్ రూలింగ్ కోసం అథారిటీ అంటే ఎవరు? ఏదైతే సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం ఎస్జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ వీళ్ళు ఏం చేస్తారంటే అడ్వాన్స్ రూలింగ్ కోసం ఒక అథారిటీని వాళ్ళు పెట్టడం జరుగుతుంది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ. సో ఎవరైతే ఈ యాక్ట్ ప్రకారం అడ్వాన్స్ రూలింగ్ కోసం అథారిటీని పెడతారో వీళ్ళు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అంటాం. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ సెక్షన్ 97 చెప్తుంది. సో అండ్ అప్లికెంట్ అతను ఏం చేస్తాడు? అడ్వాన్స్ రూలింగ్ కోసం అంటే ఏదైనా అడ్వాన్స్ డెసిషన్ కోసం అతను ఏం చేస్తాడంటే అప్లికేషన్ చేసుకుంటాడు. అది ఏదైతే ఫీ పే చేసి ఏదైతే ప్రిస్క్రైబ్డ్ మేనర్లో ఆ అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. స్టేటింగ్ ద క్వశ్చన్ ఆన్ విచ్ ద అడ్వాన్స్ రూలింగ్ ఈజ్ సాట్. అతను ఏ క్వశ్చన్స్కి అడ్వాన్స్ రూలింగ్ అనేది పొందాలనుకుంటున్నాడు. దీంట్లో డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఏది అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్లో కొన్ని డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఏ ఇష్యూ గురించి అతను అడ్వాన్స్ రూలింగ్ కోరుకుంటున్నాడు? ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో ఏవైతే గూడ్స్ కానీ సర్వీసెస్ యొక్క క్లాసిఫికేషన్ కోసం అడ్వాన్స్ రూలింగ్ అతను పోవచ్చు. నెక్స్ట్ అప్లికబిలిటీ ఆఫ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. ఏదైతే ఈ యాక్ట్ ప్రకారం నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు దానికి సంబంధించిన అప్లికబిలిటీ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు దానికోసం అడ్వాన్స్ రూలింగ్కి మనం అథారిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. అదేవిధంగా సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ గురించి లేకుంటే ఆ రెండింటి బోత్ గురించి డిటర్మినేషన్ ఆఫ్ టైమ్ అండ్ వాల్యూ. సో దానికి సంబంధించిన టైంను డిటర్మైన్ చేయడం కానీ ఆ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ యొక్క వాల్యూ అనేది డిటర్మైన్ చేయడం కానీ ఉంటుంది. దానికోసం అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ వెళ్ళొచ్చు. అదేవిధంగా అడ్మిసిబిలిటీ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి అది అడ్మిసిబులా నాట్ అడ్మిసిబులా అనే క్వశ్చన్ కోసం వీళ్ళు అడ్వాన్స్ రూలింగ్ కోసం అథారిటీకి అంటే దాంట్లో అడ్వాన్స్ డిసిషన్ కోసం అథారిటీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా వెదర్ ద అప్లికెంట్ ఈజ్ రిజిస్టర్డ్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ అనే క్వశ్చన్ కూడా వెళ్ళొచ్చు. ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ అనేది ఈ క్వశ్చన్స్ మనం అడ్వాన్స్ రూలింగ్ కోసం అప్లికేషన్ వెళ్తాం. ప్రొసీజర్ ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్. అప్పుడు ఏం చేస్తాడో అడ్వాన్స్ రూలింగ్లో ఎవరు ప్రొసీజర్ ఏంటి? అథారిటీ ఉంటుంది. ఏదైతే సెక్షన్ 96 ప్రకారం అడ్వాన్స్ రూలింగ్ కోసం ఒక అథారిటీ మనకు ఆ సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ యాక్ట్ ప్రకారం పెడతారో వాళ్ళు ఈ యొక్క కాపీస్ని ముందు ఫార్వర్డ్ చేసి ఆ రిలవెంట్ రికార్డ్స్ తీసుకొని దీని గురించి మొత్తం వాళ్ళు ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అప్లికేషన్ రికార్డ్స్ హియరింగ్ ద అప్లికెంట్ అదేవిధంగా
ఆథరైజ్ రిప్రజెంటేటివ్స్ యొక్క వాటిని కలవడము చేయడం, వాళ్ళ నుంచి హియరింగ్ తీసుకొని వీళ్ళు ఆ అప్లికేషన్ అడ్మిట్ చేయాలా రిజెక్ట్ చేయాలని చెప్పేసి చేయడం జరుగుతుంది. ఒకవేళ అడ్మిట్ చేస్తే నెక్స్ట్ దాంట్లో ఎగ్జామినేషన్ ఆఫ్ ఫర్దర్ మెటీరియల్స్, అదేవిధంగా అథారిటీ అయితే అప్లికెంట్ని కూడా ఆపర్చునిటీ కల్పిస్తుంది, అతను ఏం చెప్పుకుంటే వినాలి అని చెప్పేసి. ఈ విధంగా అప్పుడు అడ్వాన్స్ రూలింగ్ డెసిషన్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తున్న అథారిటీ, ఏది అప్లికేషన్ రిసీవ్ అయినాక 90 days విదిన్ ద 90 days ఫ్రమ్ ద రిసీవింగ్ అప్లికేషన్ లోపల అడ్వాన్స్ రూలింగ్ కోసం డెసిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ అథారిటీ ఇచ్చిన డెసిషన్ నచ్చకుంటే అప్పీలేట్ అథారిటీకి అడ్వాన్స్ రూలింగ్ కోసం అప్లికేషన్కి వెళ్తాము. సెక్షన్ 99 అది అప్పీల్ టు అప్పీలేట్ అథారిటీ. ఎప్పుడు వెళ్తాము? ఏదైతే ఆల్రెడీ ఇంతకన్నా ముందు రూలింగ్ వచ్చిందో దానికి సంబంధించిన ఆఫీసర్ కానీ దానికి సంబంధించిన అథారిటీ ఇస్తారో ఎవ్రీ అప్పీల్ 30 days లోపల మనం అప్పీలేట్ అథారిటీ అయితే సెక్షన్ 100 ప్రకారం ఉంటుందో దానికి అప్పీల్కి వెళ్తాము. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్. అయితే ఇంకా మనం అడ్వాన్స్ రూలింగ్ అంటే 2 పాయింట్స్ రాద్దాం. అడ్వాన్స్ రూలింగ్ సంబంధించి ఈ జిఎస్టీ యాక్ట్లో సెక్షన్స్ 95 నుంచి 106 వరకు డీల్ చేస్తాయి. అదేవిధంగా ఈ అడ్వాన్స్ రూలింగ్స్ ప్రకారం మనం అప్పీల్కి వెళ్ళడం, అప్లికేషన్ పెట్టుకోవాలి కదా, దీంట్లో కొన్ని ఫామ్స్ ఉంటాయి. ఏవవి? జిఎస్టీ ARA 01, జిఎస్టీ ARA 02, జిఎస్టీ ARA 03. అవి ఏంటివంటే అప్పీల్ టు అడ్వాన్స్ రూలింగ్ కానీ లేకుంటే అప్పీల్ టు అప్పీలేట్ అథారిటీ. అవి అప్పీల్ టు అప్పీలేట్ అథారిటీ కోసం ఈ 3 ఫామ్స్ అనేవి ఉంటాయి. ఫామ్ నెంబర్ ఏంటిది? జిఎస్టీ ARA-01, జిఎస్టీ ARA-02, జిఎస్టీ ARA 03. సెక్షన్ 95 అనేది డెఫినేషన్ ఇస్తుంది. సెక్షన్ 96 అనేది అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ చెప్తుంది. సెక్షన్ 97 అప్లికేషన్ చేసుకుంటాము. సెక్షన్ 98 ప్రొసీజర్ అండ్ డిసిషన్ ఇస్తుంది. సెక్షన్ 99 అప్పీలేట్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్. సెక్షన్ 100 వచ్చేసి ఆ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్కి వెళ్తాము. సో ఈ 95 నుంచి ఈ సెక్షన్స్ అనేవి మనకు అడ్వాన్స్ రూలింగ్ గురించి డిస్కషన్ ఉంటుంది, అవి డీల్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ని యూనిట్ 5లో ఉన్న రిమైనింగ్ టాపిక్స్ని వెరీ బ్రీఫ్గా మనం చూద్దాం. ఆ టాపిక్స్ మనం కవర్ చేయనట్టుగా అని లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఒక 5 lines అనేది బ్రీఫ్ తీసుకుందాం. అది నెక్స్ట్ ఆడియోలో ఉంటుంది.